వచ్చేసింది వాళ్ళే ఇప్పుడే వచ్చేసారు అందరూ అయిపోయింది నా సాయం భాస్కర్ రెడ్డి సార్ మనకు 144 సెక్షన్ ఉంటుంది ప్రధానంగా జిల్లాలోనే మొత్తం జిల్లా అంతా మొన్ననే కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని రివైజ్ చేసి చెప్పారు. సో 144 సెక్షన్ ఉంది అంటే అర్థం ఏమంటే ఎవరు కూడా పబ్లిక్ 5 నుంచి 3 ఉండరాదు. మరి ఇప్పుడు జాతరలో ఎంతమంది ఉంటారో మీకు తెలుసు. మరి ఇంతమంది జాతర వచ్చినప్పుడు 144 సెక్షన్ ఏమవుతుంది? సో 144 సెక్షన్ అనేది గ్యారంటీగా ఉంటుంది కాబట్టి పొరపాటున ఏదైనా జరిగినా మేము సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవైపు పోలీసులు ప్రజలకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్ళు ఏదో ఉత్సవం చేసుకోవాలని వస్తుంటే మేము మీకు సహకరించాలని చెప్పేసి మా ఏర్పాట్లు మేము చేసుకుంటాం. దాన్ని వ్యతిరేకించి మేమేదో డ్యాన్సులు చేసుకుంటాము, లేకపోతే ఇంకోటి చేస్తాము, లేకపోతే ఇంకా ఏదైనా డీజేలు పెడతాము, ఇవన్నీ అంటే అవి ఏమి పర్మిషన్ ఇవ్వరు. కాబట్టి మామూలుగా సాఫీగా జరుపుకోవాలా చెప్పాలంటే టోటలీ చట్ట వ్యతిరేకమే. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఇంతమంది జనం గుమిగూడడం అనేది వ్యతిరేకమే చట్టం దృష్టిలో. కానీ ఇది ఒక సంస్కృతి సాంప్రదాయం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది కాబట్టి దాన్ని మనం కూడా ఏం చేస్తామంటే చూసి చూడకుండా ఊరికే ఉంటాం. అట్లా చెప్పి ఊరికే ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏది పడితే అది చేస్తామంటే ఒప్పుకోరు. కాబట్టి ఎవరికైనా ఒకటే 144 సెక్షనే వర్తిస్తుంది జిల్లా మొత్తానికి. ఒక పలమనేరు ఒకటే కాదు. ఇప్పుడు గంగజాతర పలమనేరులో జరుగుతుంది, అదే టైంలో చిత్తూరులో జరుగుతుంది, అదే టైంలో కుప్పంలో జరుగుతుంది, నగిరిలో కూడా జరుగుతుంది. మరి అన్నిటికీ ఒకటే రూలే ఉంటుంది. ఎస్పీ గారు కలెక్టర్ గారు క్లియర్గా చెప్పారు, బాబు ఎలాంటి ప్రొసెషన్స్ కానీ ఈ డీజేలు కానీ ఎక్కువ మైక్ సౌండ్స్ ఎక్కువ పెట్టేది చేయడం కానీ అట్లాంటి టోటల్ ప్రొహిబిట్ చేశారు. సో క్రాకర్స్ అనేది ఇంకా అస్సలు అబ్సల్యూట్గా జీరో. ఎందుకంటే ప్రొసెషన్స్లో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకే అలౌ చేయలేదు. ఇదేదో మాకు ఆన్మైకి ఉంది మేము ఏదో చేస్తాము అంటే ఓకే. సో క్రాకర్స్ అనేది టోటలీ బ్యాన్. దాన్ని ఎవరు ఉపయోగించడానికి లేదు. తర్వాత ఏదైనా ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ ఎలక్షన్ టైంలో దయచేసి చేయకూడదు. ఆల్రెడీ దీంట్లో ఈ టెంపుల్ దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్స్పెక్టర్ గారు గత 2-3 సందర్భాల్లో కూడా 2-3 సంవత్సరాలుగా ఈ ఉత్సవాన్ని ఆయన చేరుకున్నారు కాబట్టి ఆయన మీద మన ఎండోమెంట్స్ కమిటీ వాళ్ళకి కానీ అట్లాగే ఇంతకుముందు చైర్మన్ కానీ ఈ సభ్యుల కమిటీ ఉంది కదా వాళ్ళందరికీ కూడా లోకల్ పోలీస్ మీద మంచి అభిప్రాయం ఉంది. ఎందుకని వాళ్ళ గతంలో చాలా సాఫీగా చేయించారు. పబ్లిక్కి ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళు చాలా ఓపికగా దగ్గరుండి చూపించారు. ఆ పోలీసు చర్య వల్లనే మేము హ్యాపీగా ఉన్నామని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి దానికి ఎలాంటి మళ్ళీ మాకు మాట రాకుండా పబ్లిక్ సహకరించడానికే పోలీసులు ఉంటారు. సో ఇక్కడేమి ఎవరు బయట నుంచి వచ్చే అల్లరి మూకలు కానీ లేకపోతే ఇంకోరు కానీ ఎవరు రారు. అంతా భక్తిభావంతోనే వస్తారు. నో డౌట్ కొంతమంది క్రిమినల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు చిన్న చిన్న పిక్ పాకెట్స్ కానీ ఇంకేదైనా చైన్ స్నాచింగ్ కానీ. సో మన వాళ్ళకి కూడా మనం ఏం చెప్పాలంటే సో పండగలప్పుడు మన వాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఆశ ఇంట్లో ఉన్నాయి మొత్తం దిగేసుకొని బయటకు వస్తారు. మా ఇంట్లో ఇవి ఉన్నాయి, నాకు వడ్డానం ఉంది, నాకు నగలు ఉంది, మా నాయన చేయించాడు, మా అత్త చేయించింది, మా తమ్ముడు చేయించాడని ఇవన్నీ వేసుకొని ఎగ్జిబిషన్ చేస్తే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. కానీ ఇవన్నీ మేము దిగేసుకొని వస్తాము మీరు చూడండి అంటే మినిమం ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఆ బాధ్యతని గుర్తిరిగి అయ్యా మనం కూడా జాగ్రత్తగా ఉండాలని వస్తే బాగుంటుంది. మేము అన్నీ ఇట్లా పరుచుకొని వస్తామంటే లాక్కొని పోకుండా చూడాలంటే మేము చూస్తాము. టౌన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, మా స్పెషల్ పార్టీలు తిరుగుతాయి, అట్లాగే క్రైమ్ డిటెక్షన్ టీమ్ వాళ్ళు తిరుగుతారు సపరేట్గా, ట్రాఫిక్ కన్సైన్మెంట్ సపరేట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ చూసేవాళ్ళు ఉంటారు, రోడ్ పార్టీస్ ఉంటారు, యూజ్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఫోర్స్ లేదు అనే మాట లేదు, గ్యారంటీగా ఉంటుంది. కానీ ఎఫెక్టివ్గా చేస్తూ ఉంటారు. సో దానికి పబ్లిక్ కూడా కొంచెం సహకరించి
వాళ్ళు కోఆపరేట్ చేస్తే ఈజీగా ఎలాంటి చిన్న అఫెన్స్ కూడా జరగకుండా అందరూ భక్తిభావంతో ఈ జాతరని. సార్ అట్లా ఇప్పుడు పలానాలు చూస్తే 2 వీలర్స్ థెఫ్ట్ ఎక్కువ జరిగింది సార్ ఈ మధ్యకాలంలో. సో దానిపైన ఏదైనా ప్రత్యేకమైన సద్యం పెట్టినారా అంటే 2 వీలర్ థెఫ్ట్కి సంబంధించి? మనం ప్రస్తుతానికి జాతర గురించి మాట్లాడుతున్నాం. అవును సార్, జాతరలో జరిగే అవకాశం ఉంది కదా సార్? జాతరలో కానీ దానికి సపరేట్గా క్రైమ్ టీమ్ ఉందని చెప్పారు కదా. సో వాళ్ళు వీళ్ళ మీద నిఘా పెడుతుంటారు. ఇది స్నాచర్స్ కానీ, పిక్ పాకెటర్స్ కానీ, ఈ 2 వీలర్ అఫెండర్స్ కానీ ఇంకెవరైనా టౌన్లోకి వస్తున్నారా బయట నుంచి. సో వాళ్ళు మనం తెలిసిన వాళ్ళందరినీ ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ అంతా ఒకసారి వెరిఫై చేసి వాళ్ళు ప్రివెంటివ్గా మనం వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేయించి వాళ్ళని చూస్తాం. ఇబ్బంది దాని గురించి మరి ఇవ్వాల్సిన ఎటొచ్చి పబ్లిక్ కొంత ఒకరి మీద కూడా తోసుకోకుండా అమ్మవారిని అందరూ తాకాలని ఉద్దేశంతో వస్తారు. సో తాకే అవకాశం అందరికీ కల్పిస్తాం. మరీ మీద పడిపోతూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదొకటి కొంచెం పబ్లిక్ వాళ్ళే గమనించుకోవాలి. వీడియో